వారి కుటుంబానికి ప్రత్యేకంగా ప్రభుని క్రీస్తునామములో శుభాభివందనములు తెలియజేస్తూ వారి కుటుంబము ప్రభు బహుగా దీవించాలని కోరుతున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువునకు ప్రియమైన దేవుని సంగమా, సమయం చాలా అయిందండి. రావడం కూడా లేట్గా వచ్చాం. తొందరగా ముందుకు వెళ్ళిపోతా ఉంది. 9:42 అయింది. ఒక అరగంటలో అంటే ముగించేట ప్రార్థన చేస్తాం. ప్రియమైన సంఘం, వాక్య పరిచయ నిమిత్తము నాలుగు సహోదరులు యేసుబాబు ప్రార్థన చేశారు. దేవుని యొక్క కృప మనకి తోడుకుంటుంది. మరి మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా మరి వాక్యం వినండి. మన ఈరోజు సిలువ జాల కొడుకు నిమిత్తము ప్రియమైన సంగమ ప్రవచన వాక్య ధ్యాన అంశము దున్నబడిన వీపు. ఏమండి? దున్నబడిన వీపు. ప్రవచన వాక్య ధ్యానాంశం అండి, దున్నబడిన వీపు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమలను మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ఏమండి? ప్రభు యేసుక్రీస్తు వారు ఇప్పటికి 2005 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన ప్రపంచ మానవాళి కొరకు శ్రమలు అనుభవించారు. ఆయన శ్రమలను ఈ విధముగా ఆయన అనుభవిస్తారని, శ్రమ పడతారని క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితము సర్వశక్తి గల దేవుడు తన యొక్క పరిశుద్ధ ప్రవక్తల నోట ఆయన మాట ఉంచి వారి ద్వారా ప్రవచింపజేశాడు. ఆయన తన ప్రవక్తల ద్వారా ప్రవచింపజేసిన ప్రతి ప్రవచనాన్ని కూడా ఇప్పటికీ 2005 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రతి ప్రవచనాన్ని కూడా లేఖనానుసారంగా ఆయన శ్రమ పడుతూ ఆయన నెరవేర్చిండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి సెలవిచ్చిన ప్రతి లేఖనాన్ని, ప్రతి మాటను ఆయన నెరవేర్చారు. ఏమండి? యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద రాకముందు, ఏమండి, ప్రభు యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే శ్రమపడ్డారో అలాగూ ఏమండి ఇశ్రాయేలు జనాంగం కూడా శ్రమపడ్డారు. ఇశ్రాయేలు జనాంగము శ్రమపడుతున్నప్పుడు వారితో పాటు ఆత్మస్వరూపుడుగా ప్రభు యేసుక్రీస్తు ఉండి వారితో పాటు శ్రమపడ్డారు. వాక్యంలో కూడా రాయబడుతుంది ఆయన. ఏమండి? వారితో పాటు ఆత్మస్వరూపుడు కూడా ఆయన కూడా శ్రమ పడ్డారట. ఏమండి? ఇశ్రాయేలు జనాంగం కూడా భూమి మీదకి ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు వారు కూడా శ్రమ పడుతున్నారు, శ్రమ పడ్డారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని పిల్లలు మనం చెప్పుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు అనగా సంఘం కూడా పూర్వకాలం నుండి కూడా శ్రమ పడుతూనే ఉంది, ఇంకా శ్రమ పడుతుంది, శ్రమ పడ్డారు కూడా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారు చాలా మంది అనుకుంటారు ఏంటంటే, అనుకున్నదంటే అంతకుముందు నేను కూడా అదే అనుకునేవాడు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఏమండి శ్రమలే ఉండవు, బాధలే ఉండవు, ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషమే. ఎప్పుడు మొదట్లో నమ్ముకున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే ఆనందం, గొప్ప గొప్ప కార్యం జరుగుతుంది అని చెప్పి నమ్ముకున్నాం. ఆ తర్వాత నమ్ముకుని విశ్వాసంలోని కంటే వెళ్తా ఉన్నప్పుడు అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే కనుక తప్పనిసరిగా శ్రమలు వస్తాయి. వాటిని తోసివేయకూడదండి, అంగీకరించి ఏమండి శ్రమల గుండా వెళ్ళాలి. ఏమండి? మరి ఈ విషయాన్ని సంఘం అంగీకరిస్తుందా అంటే సంఘంలో 100కి 90 మంది అంగీకరించాలి. సంఘంలో 10 మంది, 100కి 10 మంది మాత్రమే అంగీకరిస్తారు. బహుశా ఎవరైనా తిట్టుకోవచ్చు, తిట్టుకున్నా పర్వాలేదు కానండి, 100కి 10 మంది మాత్రమే అంగీకరిస్తారు. వారు ఎవరు అంగీకరించేవారంటే శ్రమల గుండా ప్రభు ఇష్టాన్ని పొందుకునేవారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. శ్రమల గుండా ప్రభుని అనుసరించేవారు. అయితే ఎక్కువ మంది మనమందరం కూడా అప్పుడప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు ఇష్టపడుతూ ఉంటాం. ఎలా తెలుసా? పాటల రూపంలో ఇష్టపడుతూ ఉంటాం. అనుకోకుండా శ్రమలు కూర్చొని పాట వచ్చింది అనుకోండి, అందరం పాడతాం లేదండి? పాడేస్తాం. ఒకసారి పాడదాం. శ్రమలైనా బాధలైనా హింసైనా వస్త్రహీనతైనా, శ్రమలైనా బాధలైనా హింసైనా వస్త్రహీనతైనా, కరువులైనా ఖడ్గమైనా దూషణలైనా ఉపద్రవమైనా
లాఘవమైన యేసు ప్రేమ నుండి వేరు చేయలేవు. యేసు ప్రేమ నుండి మము వేరు చేయలేవు. యేసు ప్రేమ నుండి మము వేరు చేయలేవు. యేసు ప్రేమ నుండి హల్లెలూయా. అందరూ పాడిస్తాం కదండి, పాడడం లేదా? దీంట్లో అంత అర్థం ఉందో తెలుసా అండి? శ్రమలైనా, బాధలైనా, హింస అయినా, వస్త్రహీనత అయినా, బట్టలు లేకపోయినా, ఏమండి కరువు వచ్చినా, ఆహారం లేకపోయినా, తల నరికేస్తానని చెప్పిన, ఎంత తిట్టుకున్నా, ఏమండి ఉపద్రవం వచ్చి అబ్బాయి మీరు అక్కడ సంఘానికి వెళ్ళలేదు అన్నా కూడా ప్రభువును ప్రేమించి ప్రభు కొరకు జీవించాలట. ఇది అప్పుడప్పుడు పాట పాడుతూ ఇష్టపడుతూ పాడతాం, అంతే కదండి. ఆచరణలోకి వచ్చినప్పుడు 190 మందికి ఉంటుందంటారా? గుళ్ళు నుంచి చేసి చెప్పాలి, ఉంటుందంటారా? అయితే ప్రభు ఏమని కోరుకున్నాడు తెలుసా అండి? తండ్రి దేవుడు కూడా కోరుకున్నది అదే, ప్రభు యేసుక్రీస్తు కూడా కోరుకున్నది అదే. సంఘము శ్రమల ద్వారానే వెళ్ళాలట. దాని గురించి అపోస్తలుడు పౌలు గారు మొదటి దశలోనికి రాసిన పత్రిక ఏమంటే 3వ అధ్యాయం 3-4 విషయాలు ఆయన తెలియజేస్తున్నారు. చూడండి, 3:3-4 మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని ముందుగా చెప్పింది కదా, అలాగే జరిగింది. ఉందండి దాంట్లో లేదా? ఉందండి. అలాగే జరిగింది. అది మీకును తెలియదు. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు సరిపోవాలి. మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని ముందుగా చెప్పింది కదా. ఈయన శ్రమపడి చెప్తున్నాడు, శ్రమ పడకుండా కాదని శ్రమపడి చెప్తున్నాడు. మనకి శ్రమలు వస్తున్నాయి, అనేకమైన శ్రమలు. మరి ఇవి కొత్త కాదు, మనకి వస్తాయని చెప్పాను కదా. తప్పనిసరి పొలం నమ్ముకుంటే వస్తాయి. ఎందుకు వస్తాయి? నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, దేవుడికి స్తోత్రం కలుగుగాక. నీతి నిమిత్తం వస్తాయి. అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఖచ్చితంగా గొప్పసారి గుర్తుంచుకోవాల్సింది, పాటలు పాడకుండా ఎక్కువవలసింది కాదు. ఏమండి ప్రతి ఒక్కరు కూడా దేవుని దాసులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, బిషప్పులు కానివ్వండి, ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడు అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఏమండి ఏం చేయాలంటే ప్రియమైన సంఘమా, శ్రమను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని ఎరిగి ఉండాలట. శ్రమ వస్తే ఒప్పుకోవాలి, తప్పనిసరిగా. ఇది క్రైస్తవులైన మనం తప్పనిసరిగా మన హృదయంలో ముద్ర పెట్టేసుకోవాలట. మన హృదయంలో గట్టిగా పట్టుకోవాలట. నీతి నిమిత్తము అపోస్తలుడు పేతురు గారు అయితే ఎలా ఉంటాడంటే, తప్పు చేసి శ్రమల మీదే దాని గురించి ఆలోచించిన పర్లేదు, కానీ తప్పు చేయకుండా నీతి నిమిత్తము శ్రమల మీదే అది దేవుడికి హితకరమవును, అది దేవుడు ఒప్పుకుంటారని చెప్పాడు. నీతి నిమిత్తము ఆ యొక్క శ్రమ దేవుని ప్రేమ సంఘం. అయితే ఈ శ్రమను గురించి ప్రభువు యేసుక్రీస్తు వారు పడ్డ ఈ శ్రమను గురించి క్రీస్తుపూర్వం 100 సంవత్సరాల క్రితం ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన మాట ఏమండి మనం ఏముంది అదేండి వాక్య ధ్యానాంశము దున్నబడిన వీపు. ప్రియమైన సంఘమా, కీర్తన గ్రంథము 129వ కీర్తన 3వ అధ్యాయం 129వ అధ్యాయం 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిది, వారు చాలను పొడుగుగా చేసిరి. సరిపోతుందండి. అవునండి, ప్రవక్త కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, దున్నువారు నా వీపు మీద దున్నిది, వారు చాలను పొడుగుగా చేసిరి. ఇది దున్నువారు. ఈ దున్నటం అనే మాటకు అర్థము శ్రమ, బహుఘోరమైన శ్రమను గురించి కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అవునండి, దున్నువారు నా వీపు మీద దున్నిది, వారు చాలను పొడుగుగా చేసిరని శ్రమను గురించి కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అయితే అంతే ఆల్రెడీ మొట్టమొదటిగా మీకు తెలియజేశాను కదండి, పూర్వం నుండి ఏమండి శ్రమ పడుతూనే ఉన్నారు. శ్రమపడుతూనే ఉన్నారు. మరి అలాగూ ఏమండి దున్నబడి ఏమండి హింసించబడి బాధ పెట్టబడిన వారు ఎవరున్నారు చూద్దామండి.
ఏమండి? మొట్టమొదటిగా ఇశ్రాయేలు యొక్క వీపు దున్నబడ్డదట. ఇశ్రాయేలు హింసింపబడ్డారట, ఇశ్రాయేలు జనాంగం. రెండవదిగా క్రీస్తు యొక్క వీపు దున్నబడిందట. ఏమండి? మూడవదిగా సంఘం యొక్క వీపు దున్నబడిందట. ఏమండి? దున్నబడిందంటే శ్రమపడ్డా, దున్నబడిందంటే శ్రమపడ్డాన్ని గుర్తుపెట్టుకుందామండి. ఏమండి? మొట్టమొదటిగా ఇశ్రాయేలు యొక్క వీపు దున్నబడిందట. అంటే శత్రువుల నుంచి మొట్టమొదటి నుండి ఏమండి శ్రమ అనిపించిన వారి ఇశ్రాయేలు అటండి. మొదటి నుంచి కూడా ఏమండి యాకోబు దగ్గర నుండి, యాకోబు 12 మంది గోత్రకర్తలుగా అయిన దగ్గర నుండి కూడా వారు ఎప్పుడు శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలండి ప్రియమైన సంగమా. ఇదే కీర్తనలో 129వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన చూడండి. ఇశ్రాయేలీయులను నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలిగి చేయొచ్చు వచ్చింది సరిపోతుందండి. ఇశ్రాయేలు చెప్తా ఉన్నారట, నా యవన కాలం మొదలుకొని ఏమండి పగవారు ఏం చేస్తున్నారట, నాకు అధిక బాధలు కలిగజేసి వస్తున్నారట. వాళ్ళ వీపుని ఇష్టానుసారంగా దున్నేస్తున్నారు. శ్రమ పడతారు, ఎప్పుడు శ్రమ పడతారు. అప్పుడప్పుడు అంటారు, ఏమండి నాకు చిన్నప్పటి నుంచి కష్టాలండి, చిన్నప్పటి నుంచి బాధలండి అని కొంతమంది సాక్ష్యం చెప్తుంటారు. నా జీవితంలో సుఖమే లేదండి, నేను చిన్నప్పటి నుంచి బాధపడుతున్నానని చెప్తూ ఉంటాం. ప్రియుల సంగమా, వీరు మొదటి నుంచి ఏమండి శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారట. వీరి జీవితాంతం కూడా ఏమండి అనుభవిస్తున్నారట. వీరు ఒక రాజ్యముగా మారకముందు, రాజ్యంగా మారిన తర్వాత కూడా అనేక రీతిలుగా దున్నపడ్డారట, అనేక శ్రమలు అనుభవించారట. వీరు వాక్య రూపంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండము 1వ అధ్యాయం 11వ వచనంలో చూడండి రాయబడింది. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకున్నది. చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండేను. వారి జిగట మంటి పనిలోను ఇటుకల పనిలోను పొలంలో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఇశ్రాయేలు ఐగుప్తుకి ఎలా వెళ్ళారో ఏంటి మనకు అందరూ తెలుసు. అంటే యోషువ కాబట్టి కరువులో వెళ్ళారు కదా ఇశ్రాయేలు జనం. వారిని 400 సంవత్సరాలు బహు బానిసత్వం అట. అవునండి, బహు బానిసత్వం, బహు ఘోరమైన బానిసత్వంలో బహు ఘోరం హింసించారు. వాళ్ళు ఎదురు చంపేస్తున్నారు వాళ్ళు. అవునండి, ప్రభుత్వ యొక్క అధికారులు అంత ఘోరంగా హింసిస్తే వాటన్నిటిని కూడా వారి యొక్క ప్రాణం తీసుకుపోయిందంట. ఎందుకు జీవితం అనుకున్నారట, అంత బాగా అంత గొప్పగా వాళ్ళు దున్నపడ్డారట, శ్రమను ఇచ్చారట. అంతేకాక ఇంకా చూసినట్లయితే ఇశ్రాయేలు జీవితం చూసినట్లయితే అమాలేకుల చేత దున్నపడ్డారట. అక్కడ ఎలాగ దున్నపడ్డారు కదా, శ్రమను ఇచ్చారు కదా ఐగుప్తులో. అది వారి బయలుదేరి కనానుకు వెళ్తుంటే కనానుకి మధ్యలో అమాలేకుల చేత దున్నపడ్డారట. మేము మీ పొలాల్లో ఏమి ముట్టుకోము, మా దారిని మేము వెళ్ళిపోన్నామని వాళ్ళు వెళ్తూ ఉంటే వెనకాల నుంచి యుద్ధం వచ్చి కొంతమంది చెప్పేసారు అమాలేకులు. ప్రియమైన సంఘం, అప్పుడు కూడా శ్రమ పడితే ఉన్నారు. ప్రియమైన సంఘం, ఏమండి నిర్గమ 17-16 నేను ముందుకు వెళ్ళిపోతుంటానండి. ఈ విధంగా వారు మోయాబీయుల చేత 18 సంవత్సరాల శ్రమను మించారట. యెహోవా సింహాసనముకు విరోధంగా ఎత్తను కనుక యెహోవాకు అమాలేకులతో తరతరములకు యుద్ధం అనేది సరిపోతుందండి. అంటే దేవుని ప్రజలతో అమాలేకులకి యుద్ధం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా. అంటే యెహోవాకి విరోధంగా యెహోవా ప్రజలు వారికి ఎప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, ఎప్పుడు వాళ్ళని హింసిస్తూనే ఉన్నారు. ప్రియమైన సంఘం, అలాగూ మోయాబీయుల చేత 18 సంవత్సరాలు దున్నబడ్డారట. మిద్యానీయుల చేత 7 సంవత్సరాలు దున్నబడ్డారట. ఫిలిష్తీయుల చేత 40 సంవత్సరాలు దున్నబడ్డారట. ప్రియమైన సంఘం, పరిశుద్ధ గ్రంథం చూస్తే చరిత్ర అంతా కూడా అంటే ఇశ్రాయేలు దున్నబడ్డారు, ఇశ్రాయేలు శ్రమ పడ్డారు. ఇశ్రాయేలు జీవితంలో శ్రమ ఉంది. ఇంకా చూసినట్లయితే అసురులచే బబులోనీలచే రాజైన అశ్వేరోసు అంటే ఎస్తేరు కాలంలో ఆమాను చేత దున్నబడ్డారట, శ్రమ పట్టబడ్డారట. క్రీస్తు తర్వాత అపోస్తలుల కాలంలో టైటస్ చక్రవర్తి కాలంలో ఏమండి ఇశ్రాయేలు భూమికి నలుమూలలా చదవబడబడ్డారట. శ్రమలు గుండానే వాళ్ళ జీవితాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రియమైన సంఘం, ఇంకా చూసినట్లయితే నెపోలియన్ చక్రవర్తి నియంత హిట్లర్ కాలంలో
ఇప్పుడు వారి పక్కన ఉన్న దేశాల వారితో వాళ్ళు దున్నపడుతున్నారు. వారి పక్కన ఉన్న దేశాలను తెలుసు కదా మీకు. వారి తర్వాత శ్రమ పడుతూ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళకి విరోధమే. ఎందుకు విరోధం? నీతి నిమిత్తం హింసింపబడే వారు దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారి మార్గమే నీతి మార్గం. ప్రియమైన సంఘం, వాళ్ళు ముట్టుకోకపోతే వారు ఎవరిని ముట్టుకోరండి. వాళ్ళకి ఇష్టం చూసుకున్నట్లయితే దేవుడు వారి కనాను దేశం ఇచ్చేసిన తర్వాత వారిని ముట్టుకున్న వారి మీదకే వాళ్ళు ముట్టుకున్నారు. ప్రియమైన సంఘం, వాళ్ళు టచ్ చేయలేతే వారు ఎవరిని కూడా టచ్ చేయలేదు. వారికి ఒక నీతి ఉందండి. ప్రియమైన సంఘం, ఇప్పుడు కూడా వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. మరి ఇంత సుదీర్ఘ శ్రమలు, ఇంత సుదీర్ఘమైన బాధ అనిపిస్తున్న వారి గురించి లోకం ఏమనుకుంటుంది? ఏమనుకుంటా చెప్పండి. ఎవరైనా బాధలు ఇప్పుడు బాధలు అనిపిస్తున్నారు అనుకోండి, లోకం వాళ్ళు ఏమనుకుంటుంది? ఏమనుకుంటుందండి? దేవుని ఇష్టలు కాదేమో, పాపులు అని అనుకుంటుంది కదా. అయితే ఏమండి, పౌలు గారు ఏమన్నారో తెలుసా? రోమా సంఘానికి రాసిన పత్రికలు, రోమి రాసిన పత్రిక 11 మొదటి రోజులు ఆయన ఏమంటాడు చూడండి. అలాగే నేను అడుగుదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించినా సరిపోతుంది. అట్లన రాదు. దేవుడు వాళ్ళని విసర్జించలేదట. అవునండి. అలాగైన ఎడల నేను అడుగుదేమనగా, లోకమంతా కూడా మీరు అనుకుంటారే వాళ్ళు మంచిలు కాదు అందుకే శ్రమపడుతున్నారని, వాళ్ళ పాపులు అందుకే శ్రమపడుతున్నారని, వాళ్ళు దేవుని ఇష్టలు కాదు అందుకే శ్రమపడతారని చెప్పి మీరు అందరూ అనుకుంటున్నారే. అట్లా కాదు. ఏమండి, అలాగే నేను అడిగినదేమనగా దేవుడు తన ప్రజలను ఏమండి విసర్జించిన అట్లా రాదు. ఎందుకు? ఏమండి, ఎందుకు మీరు శ్రమ పడుతున్నారంటే నీతి నిమిత్తం. నీతి నిమిత్తం ప్రియమైన సంఘం, ఏమండి, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు. ఏంటంటే వారికి ఫలం ఉంది. ఎటుగా బహుమానం. దేవుడికి స్తోత్రం కలుగాక. అందు నిమిత్తము సాతాను చేత వీరు ఏమంటే చాలా పొడుగుగా చేసి దున్నపడుతున్నారట, శ్రమపడుతున్నారట. రెండవది క్రీస్తు యొక్క వీపు దున్నబడుట. మొదటిది ఇశ్రాయేలు యొక్క వీపు దున్నబడుట. రెండవది క్రీస్తు యొక్క వీపు దున్నబడుట. అదే ప్రవచనం వల్ల కీర్తన గ్రంథము 129:3 దున్నువారు నా వీపు మీద దున్నిది వారు చాలను పొడుగుగా చేసి సరిపోతుందంటే. దున్నువారు నా వీపు మీద దున్నిది వారు చాలను పొడుగుగా చేసి యెషయా 50:6 వివరణ పూర్తి చేస్తున్నారు చూడండి. 50:6 అండి. సరిపోతుందంటే ఏమండి, దున్నుడు ఎక్కడ దున్నుతున్నారు అని అంటే వీపుని ఇష్టానుసారంగా ఏమండి బాధిస్తున్నారా, లేకపోతే కొరడాలతో కొట్టి హింసిస్తున్నారట. ప్రియమైన సంగమా, కొరడాలతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని బహుగా హింసిస్తూ ఉంటే ఏమండి నాగలు ఏ విధంగా చాలు వేసుకుంటారు కదా, అలాగా ఆయన వీపంతా కూడా కొరడా దెబ్బలు పట్టబడి ఏమండి చాలుగా అయిపోయిందట. ప్రియమైన సంగం, అయినా కూడా ప్రభు తన శక్తిని తన మహిమను పక్కన పెట్టి కొట్టువారికి తన వీపును అప్పచెప్పాడట. ఎందుకు? ప్రభువు ఇచ్చిన మాట ప్రకారం కొట్టువారికి అనగా దున్నువారికి తన వీపును అప్పగించాడు, వస్త్రములు రాణువారికి అప్పగించాడు, చెంపల వెంట్రుకలను పిరికివేయ వారికి అప్పగించాడు, ముఖమును ఉమ్మివేయ వారికి అప్పగించాడు, కాళ్ళు చేతులను మేకులు కొట్టి వారికి అప్పగించాడు, ధనమును యోధ ఇస్కరియోతుకు అప్పగించాడు, తన రక్తమును సర్వ పాప పరిహారం అప్పగించాడు, తన ఆత్మను ప్రభుకి తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. ఎందుకనగా నీతి నిమిత్తం తప్పిపోయిన అందరినీ కూడా పరలోకం పొందిన దేవుని ఎదుట ముడతైనను మచ్చైనను కలంకమును లేకుండా నిలబెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏమండి వీపు దున్నబడ్డదట. బహు ఘోరంగా దున్నబడ్డదట. ప్రియమైన సంగమా, ఏమండి మరి ప్రభు ఎందుకు వీపు దున్నబడ్డది అని అంటే ఎవరి కోసం? నీతిని మొత్తం దేవుడికి స్తోత్రం కలుగును గాక. మూడవది సంఘం యొక్క వీపు దున్నబడుట. అవునండి, క్రీస్తు తర్వాత సంఘానికి చాలా శ్రమలు వచ్చినాయి. ప్రభువైన క్రీస్తు వారి లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి తన శిష్యులను ఏర్పాటు చేసుకుని సర్వలోకంలో మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పినప్పుడు సువార్త
ఏమంటే బలముగా కొనసాగుతున్న సమయంలో ప్రభువు యేసుక్రీస్తు వారి లోకం నుంచి వెళ్ళిపోయిన తన సువార్త బహుబలంగా కొనసాగుతుంది. యెరూషలేము నుంచి మొదలైంది, ఆత్మచేత వర్ణింపబడి ఏమంటే వాక్యము ప్రబలుతూ ఉంది. అలాంటి సమయంలో సంఘానికి బహుహింసలు వచ్చినట్ట. ఈ సంఘం బహుహింసలు, చాలా హింసలు వచ్చినట్ట. దాని గురించి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. చూడండి. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలుగునందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయేది. శ్రమ, సంఘానికి శ్రమ వచ్చిందంటే మన సంఘం. అపోస్తలులు తప్ప ఏమండి విశ్వాసులందరూ కూడా అన్ని దేశాలకు వెళ్ళిపోయారట. భరించలేక, శ్రమలను భరించలేక, ఆ శ్రమల గురించి వారు ఎన్నెన్ని శ్రమలు పడ్డారో. ఇంకా ఎబ్రీ రాసిన పత్రిక, అపోస్తలుడు పౌలు ఎబ్రీ సంఘానికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం రాయబడి చూడండి. 36 నుంచి 38 వరకు. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదును అనుభవించి, రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గముతో చంపబడి, గొర్రె చర్మములను, మేక చర్మం వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములను తిరుగులాడుతూ సంచరించి సరిపోతుంది భీమన సంఘం. ఎంత శ్రమ, మహాశ్రమలు భీమన సంఘం. ఏమంటే దున్ను వారు నా వీపు మీద దున్నిది వారు చాలని పొడుగుగా చేసిరని ఈ ప్రవచనము సంఘంలో నెరవేరుతుంది. ఈ ప్రవచనం ఇశ్రాయేలు జనాంగంలో నెరవేరింది. ఈ ప్రవచనం ప్రభువు యేసుక్రీస్తు గురించి రాయబడింది, ఆయనలో నెరవేరింది, సంఘంలో నెరవేరుతుంది. నెరవేర్చబడ్డది ఇంకా నెరవేరుతూనే ఉంది భీమన సంఘం. అవునండి, కొరడా దెబ్బలు తిన్నారట, బంధకముల చేత ఖైదును అనుభవించారట భీమన సంఘం. ఏమండి, యోహాను యొక్క తమ్ముడు యాకోబుని తల నరికి చేశారు. ఎవరండి ప్రధాన యాజకులు, ప్రజల్లో పెద్దలు. వాళ్ళు వీరికి ఇశ్రాయేలు యొక్క ఈ యూదులకు ఇష్టమైన కార్యం అని చెప్పి యాకోబు యొక్క తల నరికించేసాడట. యాకోబు నీతిమంతుడు, నీతి నిమిత్తము దేవుని కొరకు నిలబడ్డ వ్యక్తి. ప్రభునందు ఆ బహుమానం కూడా పొందుకున్నాడు వాళ్ళిద్దరూ కూడా ప్రియమైన సంఘం. ఆ తర్వాత ఇది యూదులకి మన ఇష్టమైన కార్యం అని చెప్పి పేతురుని యోహాను పట్టుకుని చెరసాలలో వేశారట ప్రియమైన సంఘం. ప్రభు విడిపించారు. అలాగూ బహుఘోరంగా శ్రమల సంఘానికి. ఏమంటే వారికి తినడానికి ఆహారం లేదట, రంపంతో కోయబడ్డారట, ఖడ్గాలతో చంపబడ్డారట, సరే వస్త్రాలు లేక గొర్రెల చర్మాలను, మేక చర్మాలను కప్పుకున్నారట. దరిద్రులైండి శ్రమపడి హింస పొందుతూ అడవుల్లోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములను తిరిగిలాడుచూ సంచరించారట. ఆలోచించేయండి, వారి శ్రమల మీద మన శ్రమలు ఏ పాటివి? వారు అందరూ అంతెత్తులో లేరా? వీరెవరు? దేవుని పిల్లల సంఘము. పూర్వం సంఘం అండి. ఎలాంటి శ్రమలు చూడండి. ఒక్కసారి ఆ శ్రమలను మన శ్రమలతో టాలీ చేసుకుంటే ఎక్కడ నిమిత్తాయి ప్రియమైన సంఘమా? ఆలోచించండి. ఏ సదుపాయంలో కొంచెం సదుపాయం దక్కినా మిమ్మల్ని ఎవరు అనట్లేదండి. భార్య భర్త కానీ ఏమో తక్కువైనా, పిల్లలకు తక్కువైనా, సహోదరులు తక్కువైనా, కొంచెం తక్కువైనా ఏమండి ఎలా ఉంటుందో చెప్పండి. వీరికి బట్టలే లేవట. గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకుని అడవులో తిన్నారట, కొండ గుహలలో. అయినా వారికి సంతోషానికి అవధులు లేవు. ఎందుకు తెలుసా? నా కొరకు దేవుడు గొప్ప బహుమానము దాచి ఇచ్చాడు. దేవుడికి గొప్ప బహుగానం కొరకు ఆనందంగా, సంతోషంగా జీవించారు. ఎన్ని శ్రమలు పడ్డా కూడా ఆ శ్రమలన్నీ కూడా ఆనందంతోనే వాళ్ళు కొనసాగించారు. ఆలోచించి మరి దేవుని పిల్లలు చెప్పుకుంటున్న చాలా మంది, దేవుని ప్రేమిస్తున్నారని చెప్పుకుంటున్న చాలా మంది ఎన్ని శ్రమలు పడుతున్నారండి? ఎన్ని శ్రమలు పడుతున్నారని ప్రియమైన సంఘం. మళ్ళా పౌలు గారు రోమీ రాసిన పత్రిక ఈ అన్నిటి శ్రమల గురించి మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు. రోమ 11:1. అలాగైనా అడిలా నేను అడుగుదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించేనా?
వారికి దేవుడు ఇష్టలు కాదా? వారు అందరిలాగే మనుషులే కదా, వారు అందరిలాగే వస్త్రాలు ధరించాలి కదా, అందరిలాగే వారి గృహాలు ఉండాలి కదా, మంచి మంచి ఆహారం ఉండాలి, మంచి మంచి గృహాలు ఉండాలి, అన్ని వస్త్రాలు ఉండాలి కదా. మరి కాలికి ఎందుకు లేవు? దేవుడు వాళ్ళని విసర్జించాడా? వదిలిపెట్టేశాడా? అయినా ఉన్నాడు. అట్లని రాదు, అట్లని రాదు ప్రియమైన సంగమా, అట్లని రాదు. ఎందుకంటే వారి నీతి నిమిత్తము హింసింపబడుతున్నారు. నీతి అనగా ప్రవేశిస్తూ, నీతి అనగా వాక్యము, దేవుని కొరకు శ్రమపడుతున్నారు. దేవుని వరకు బాధలు, ప్రవేశిస్తూ యొక్క ఎటువంటి బాధ అనుభవించాడు అటువంటి బాధ వాళ్ళు ఇష్టపూర్వకంగా అనిపిస్తున్నారు, ఇష్టపూర్వకంగా అనిపిస్తున్నారు ప్రియమైన సంగమా. ఏమండి, కీర్తన గ్రంథం 129:3, దున్నువారు నా వైపు మీద దున్నిరి, వారు చాలని పొడుగుగా చేసేది. ప్రియమైన సంగమా, స్త్రీల జనము దున్నపడ్డారు, శ్రమపడ్డారు. ప్రభుని యేసుక్రీస్తు శ్రమపడ్డారు, దున్నపడ్డారు. సంఘము శ్రమపడ్డదే, దున్నపడ్డదే. ప్రియమైన సంగమా, ఒక మాట ఆలోచించి మీకు తెలియజేస్తున్నాను. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలని పొడుగుగా చేసేది. వ్యవసాయదారుడు, ఏమండి, వ్యవసాయదారుడు పొలము దున్నినప్పుడల్లా ఒక మంచి ఆలోచన వస్తుంది అతనికి. ఏం ఆలోచన అంటే మంచి పంట వేయాలని. మా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ అయితే ఎప్పుడు కూడా వరే పండిస్తాం, నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. మరి మెరక ప్రదేశాల్లో లంకలు ఉంటాయి మాకు, మీ సైడ్ కూడా మెట్ట ప్రాంతాలు కదా. ప్రతిసారి ఒకటే పంట వేయరు. ఒకసారి వరి వేస్తారనుకోండి, తర్వాత ఏమో చెరకు వేస్తారు, తర్వాత వేరుశెనగ వేస్తారు, ఏమండి, తర్వాత గోధుమ వేస్తారు. ఆ వేసినప్పుడల్లా ఈ పంట అయిపోయిన తర్వాత రెండో పంట మళ్ళీ వేసినప్పుడు రైతు ఏం చేస్తారంటే మళ్ళీ ఈసారి అంతకుముందు కంటే బాగా మంచి పంట పండించాలని చెప్పి రైతు ఏం చేస్తాడంటే దున్నుతాడట బాగా. ఏమండి, ఏం దున్నుతాడు? భూమిని దున్నుతాడు. అంతకుముందున్న మళ్ళీ ఏమనకుండా సారవంతము కావాలని చెప్పి చాలని వేస్తూ దున్నుతాడు. చూసారు ఎప్పుడైనా చాలను? ఇప్పుడైతే ఏమండి అధునాతమైన పరికరాలు వచ్చినాయి కాబట్టి ఏమండి ఈజీగా దున్నేస్తున్నారు, ఎన్ని ఎకరాలైనా సరే. ఏమండి, పూర్వకాలంలో 2 ఎడ్లు ఉండేవి, ఒక నాగలి ఉండేది. ఏమండి, ఆ నాగలి ఎదుట కింద కొరకంచి ఉండేది, బరువైన నాగలి మొదల కొరకంచి ఉండేది. ఆ ఎద్దులు అక్కడితో ఉంటే ఏమంటే విలా భూమి విడిపోతూ ఉండేది, పెకిలించుకుంటే వెళ్ళిపోతుండేది ఆ నాగలి. అలాగూ చాళ్ళు కనిపిస్తూ ఉండేవి, చాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఇలాగెళ్ళింది, మళ్ళా ఇలాగ వచ్చింది, ఇలాగెళ్ళిందని చక్కగా దారి కనిపిస్తూ ఉండేది. ఆ నాగలు పెకిలించుకుంటే వెళ్ళిపోతుండేది. ప్రియమైన సంగమా, మరి నాగలు పెకిలించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు భూమి బాధపడిందంటారా? భూమి బాధపడిందంటారా? అనుకుంటున్నాం కదా. ప్రియమైన సంగమా, భూమి కూడా బాధపడదట. ఎందుకంటే భూమికి జీవం ఉందండి, మట్టిలో జీవం ఉంది, మట్టిలో జీవం ఉందండి. మట్టిని కాల్తే ఒక కొండలాగో లేక వస్తువులాగా తయారు చేసి కాలిస్తే దాంట్లో జీవం పోతుంది. కానీ మట్టిలో జీవం ఉంది. ఒక మొక్కను పట్టుకెళ్ళి పాస్తే ఆ మొక్క ముడుస్తుందంటే మట్టిలో జీవం ఉంది. తనలో ఉన్న జీవము, తనలో ఉన్న ఆ యొక్క అవన్నీ కూడా లవణాలన్నీ కూడా మొక్కకి అందిస్తూ ఉంటాయి. సారవంతమైన తనలో ఉన్న ఆ యొక్క దాంట్లో ఉన్న సారవంతా కూడా మొక్కకి అందిస్తూ ఉంటాయి. వ్యవసాయదారుడు దున్నినప్పుడల్లా ఏమనుకుని దున్నుతాడు తెలుసా అండి? మంచి పంట నేను పండించాలి. పంట ఎవరి కొరకు చెప్పనమాట? వాళ్ళ కుటుంబం కొరక. ఒక 4 ఉన్నారనుకోండి, కుటుంబంలో 4 ఎకరాలు ఉన్నాయనుకోండి, 4 ఎకరాలు పంట ఆ 4 తినేస్తారా? అంటే వ్యవసాయదారుడు దున్నినప్పుడల్లా మంచి పంట పండిస్తాననుకుంటాడు. ఆ పంట లోకంలో ఉన్న ప్రజలు కడుపున్న తినాలని ఆలోచన అనుకుంటా. దేవుడికి స్తోత్రం కలుగాక. అందుకే భూమి దేవుని మాట విని మాట్లాడకుండా ఉంటుందట. మంచి పంట పడినప్పుడు తన పిల్లలు కోసుకున్నప్పుడు భూమి ఆనందిస్తుందట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అంటే భూమి దున్నప్పుడల్లా కూడా మంచి పంట పండించడానికి దున్నపడుతుంది. మనం ఎక్కడైనా ఒక మొక్క పీకి మళ్ళీ మొక్క వేస్తాం, మనం ఎందుకు వేస్తాము? మన పిల్లలు మామిడి చెట్లు వేసారు అనుకోండి, ఏమండి, మామిడి మొక్క పట్టుకెళ్ళి పాతారు. మా తాత పాతని మేము కోసుకుంటున్నాం, మీ తాతల పాతని మామిడి మొక్కలు మీరు కోసుకుంటున్నారు లేదా? అవునా కదా? నేను గింజలు వేసాను అనుకోండి, ఒకళ్ళు నేను వేసాను అనుకోండి, మా పిల్లలు కోసుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏ ఉద్దేశంతో? పండుతుందనే ఉద్దేశంతో. మరి వేసినప్పుడు
పెక్కలించి వేస్తాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పెక్కలించి వేస్తాం. అలాగూ దున్నినప్పుడల్లా కూడా ఒక మంచి ఉద్దేశం ఏంటంటే మంచి పంట పడుతుంది. ఇశ్రాయేలు దున్నపడ్డారు. బహుఘోరంగా ఇశ్రాయేలు దున్నపడ్డారు. ప్రియమైన సంఘం, ఇశ్రాయేలు దున్నపడిన తర్వాత దేవుడు వారికి మంచి పంట ఏమో ఇచ్చాడు తెలుసా అండి? అవునండి, మంచి పంట వాళ్ళకి ఇచ్చాడు. రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం, 26, 27 వచనం. అపొస్తలుల పౌలుగా విమోచకుడు సీయోను నుండి వచ్చి వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు దున్నబడట దేని కొరకట? రక్షింపబడటానికి. అందు నిమిత్తము పూర్వకాలం ముందే దేవుడు తన ప్రాప్తి ద్వారా ప్రవచింపచేశాడు. రాబో రోజుల్లో శ్రమ పడుతున్న దున్నపడుతున్న నా ప్రజలు రక్షింపబడతారు. ఏమండి, ఫలభరితము గల జీవితాలు మారిపోతాయని చెప్పి పూర్వకాలం దేశే క్రమం 27 అధ్యాయం ఆ రోజుల్లో ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చున్నాడు. చూడండి, తొందరగా ముగించేస్తాడు. అవేందని రాబో దినములలో యాకోబు వేరుపారును ఇశ్రాయేలు చిగుర్చిపోయిను. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రాబో దినములలో పూర్వకాలం ముందు దేవుడు తన ప్రాప్తి ద్వారా ప్రవచించిన మాటలు ఈనాడు నెరవేరుతున్న ఇశ్రాయేలు జనాంగం గొప్ప శక్తిగా ఒక రాజ్యంగా నిలకడగా ఏర్పడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెదరపోయిన యూదులందరూ కూడా తిరిగి వస్తున్నారు. మన ఇండియా నుంచి కూడా కొంతమంది యూదులు ఆ మధ్య వచ్చారంట. మన మోడీ గారు పంపించారంట. విన్నారు కదా మీరు? పంపించారు లేదండి? తెలుగు ప్రాంతంలో మన యూదులు ఉన్నారు గుంటూరులో. వాళ్ళు చాలామంది వెళ్ళారు, ఇతరుల దేశం వెళ్ళారు. ఇంకా చాలా మంది ఉన్నారు ప్రియమైన సంఘం. అలా చెల్లిపోయిన అందరూ కూడా ఇశ్రాయేల్ దేశాన్ని తిరిగి వెళ్తున్నారు. ప్రియమైన సంఘం, వాళ్ళు దున్నపడ్డారు. వారి పంట ఏంటంటే ప్రియమైన సంఘమా, రాబో రోజుల్లో చిగుర్చిపోతారట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చిగుర్చిపోతారట ప్రియమైన సంఘమా. ఏమండి, అందుకని ఇశ్రాయేలు జనాంగము సుదీర్ఘంగా వాళ్ళు దున్నపడటం వలనే క్రీస్తు అనే మాట పడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు వారి వంశంలో వచ్చాడు వారందరిని రక్షించడానికి, ప్రపంచ మానవాన్ని రక్షించడానికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక ప్రభువు యేసు క్రీస్తుకు దున్నపడ్డారు. బహుఘోరంగా దున్నపడ్డారు. ఆయన బహుఘోరంగా దున్నపడ్డారు ప్రపంచ మానవాల కొరకు. ప్రభు అయిన మాట విని ఆయన శ్రమ అంతే అంత కాదండి. ఏ దోషము చేయని ఆయన పిలాతుకు అప్పచెప్తే పిలాతు ఆయన కొర్రాల ద్వారా తన వీపంతా ఏమంటే ఈ యొక్క రైతు ఏ విధంగా దున్నుతాడో ఈ యొక్క చాడలు వేస్తారో ఆ విధంగా దున్నేసినట్ట. ఒక్కొక్క దెబ్బకి తన మాంసం అంతా ఊడిపోతుందట. విమర్శనం. ఆ సమయంలో ఒక్కొక్క దెబ్బ నీ నిమిత్తం, ఒక్కొక్క దెబ్బ నా నిమిత్తం, ఒక్కొక్క దెబ్బ ప్రతి ఒక్కరి నిమిత్తం అని చెప్పి మీరు ఆలోచించుకున్నారా? మన నిమిత్తము ప్రభు ఆ దెబ్బ పొందినప్పుడు ఆయన జ్ఞాపకంలోకి వెళ్ళిపోతా ఉంటాం. మన దేవుడికి స్తోత్రం కలుగుతాక. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ప్రపంచ మానవాళి యొక్క సమస్త పాపమును ఆయన చేశాడు. దేవుడి ఉగ్రత సమస్త మానవాళి మీద ఉంటే ఆ ఉగ్రతను ప్రభువు యేసు క్రీస్తు అనుభవించాడట. ఏమండి, ప్రభువు యేసు క్రీస్తు అనుభవించాడట. ప్రియమైన సంఘమా, యోహాను సువార్త 19:1 ఏమంటే చూడండి, అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను అని రాయబడి ఉంది. ఏమండి, కొరడాలతో కొట్టించని రాయబడి ఉంది. ఇది యెషయా 53వ అధ్యాయం 10వ వచనంలో అతన్ని నలుగు కొట్టడం యెహోవాకు ఇష్టమాయెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇష్టమైందంటే గలతీ 1వ అధ్యాయం 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపబడినని మన పాపము నిమిత్తం ఆయన తన్ను తాను అప్పగించుకొని రాయబడింది. అవునండి, మన పాపము నిమిత్తము తనకు తాను ఏం చేసినట్ట? అప్పగించుకున్నట్ట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవండి, మరి ప్రభువు యేసు క్రీస్తు వారు మొదట్లో ఆది అందైన వాక్యమై ఉన్నారు. సపరేట్గా లేరు, ప్రభులో ఉన్నారు. ప్రభులో తండ్రి అయిన దేవుడిలో ఉన్న ఆ యొక్క వాక్యమైన ప్రభుని ఈ లోకానికి యేసు క్రీస్తు వారిగా తండ్రి అయిన దేవుడు పంపించి ఆది అందున్న ఆయన్ని ప్రత్యేకపరిచి ఈ లోకంలో దున్నబడడానికి పంపించగా ఆయన సమస్తము కూడా
ఎంత కష్టమైన ఇబ్బంది అయినా బాధైన వేదన అనుభవించి తండ్రి యొక్క చిత్తం నెరవేర్చాడు కాబట్టి ప్రియమైన సంగమా, ఆయనకి పరలోకమందు గొప్ప బహుమానానికి పంటగా ఇవ్వబడ్డ దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొదటి పేతురు గ్రంథం 1 పేతురు పత్రిక 3:22 చూడండి. అయిపోయిందండి, ముగించేస్తాను. మీకు కలుగు ఆ కృపను గూర్చి ఆయన పరలోకంలోకి వెళ్ళి 3:22 దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుడి కుడి పార్శ్వమందు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు వీపు దున్నబడుట ద్వారా ఆ పంట ఏంటంటే, ఒకప్పుడు తండ్రిలో వాక్యమై ఉన్న ప్రభు ప్రత్యేకపరచబడి భూమి మీదకి వచ్చి ఆయన దున్నబడుట ద్వారా పరలోకము ముందు ఆయన ఒక శక్తిగా తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక సంఘం యొక్క వీపు దున్నబడుట, ఏమండి, సంఘం యొక్క వీపు దున్నబడుట, సంఘం యొక్క వీపు దున్నబడుట ద్వారా ప్రియమైన సంఘమా, ఏమండి, అందరికీ కూడా ఇంతవరకు అంతకుముందు కొండల్లోను గుహంలో సంబడితే అలాగే తిరిగారు వారందరినీ కూడా దేవుడు బహుమానం ఉంచి ఎదురు చూస్తున్నాడట. అందుకే పౌలు గారు ఏమంటారంటే 2 తిమోతి రాసిన పత్రిక, ఏమండి, 2 తిమోతి 4:8 ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినము నీతిగా న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ నా అనుగ్రహించిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఎవరైతే అపొస్తలుడు పౌలు గారి లాగా పూర్వకాలం ముందు ఏమంటే శ్రమంలోను బాధల్లోను ఏమంటే లోక సంబంధమైన తనకి ఇష్టమైన ప్రతిదీ వదిలిపెట్టి దేవుని కొరకు జీవించారు, వారికి అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడట. దున్నబడు ద్వారా కోసే పంట ఏంటంటే ప్రియమైన సంగమం, కోసే పంట దున్నబడుగా శ్రమను బట్టి వచ్చే పంట. వ్యవసాయదారుడు దున్నినప్పుడు ఏదో ఇంకైతే మంచి పంట పండించాలనుకుంటున్నాడు, అలాగే శ్రమల ద్వారా ప్రభుత్వ బహుమానం కొరకు, ఏమండి, బహుమానం కొరకు ఆ శ్రమను ఉంచాలట. ఆ బహుమానమే పంట. మరి అలాగూ మనం ప్రభు నిత్యం నీతితో శ్రమ పడదాం, మనకు ముందున్న ఆ యొక్క భక్తులను జ్ఞాపకం చేసుకుందాం, కాబట్టి మనం కూడా ఆ బహుమానం పొందుకుంటాం. అలాంటి కృపలో దేవుడు మనం భద్రపరిచిన కాక. ఆమేన్.